హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలించారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయును గాక. ఆమేన్. చూడండి, ఇర్మీయా పుస్తకం 24వ అధ్యాయం 2వ వచనం. ఇర్మీయా పుస్తకం 24వ అధ్యాయం 1వ వచనం నుంచి వద్దాం. బబులోను రాజు నెబుకద్నెజరు 24వ అధ్యాయం 1వ వచనం నుంచి. బబులోను రాజు ఆ, నెబుకద్నెజరు ఆ, యూదా రాజు యెహోయాకీము కుమారుడు యెహోయాను యూదా ప్రధానులను శిల్పకారులను కాదండి, ఆగండి ఒక్క నిమిషం. యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపలు అంజూరపు పండ్లు నాకు కనపడెను అని చూడండి. యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనపడెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనపడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండెను. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండెను. అవి తినసఖ్యము కానంతగా జబ్బువి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఇర్మీయా ఒక దర్శనం చూశాడు. ఇర్మీయా ప్రవక్త ఒక దర్శనం చూశాడు. దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఎక్కడంటే యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపలు అక్కడ ఉన్నాయి. దేవుని మందిరం ఎదుట 2 గంపలు ఉన్నాయి. ఆ 2 గంపల్లో ఒక గంప చూస్తే ఆ 2 గంపలు కూడా అంజూరపు పళ్ళతో నిండి ఉన్నాయి. అంజూరపు పళ్ళతో 2 గంపలు కూడా నిండి ఉన్నాయి. అయితే ఒక గంపలో ముందుగా పక్వమున అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండేవి. అంజూరపు పండ్లు తయారుకు వచ్చిన తర్వాత, పక్వైన తర్వాత, పండిన తర్వాత ఫ్రెష్గా అవి ఒక గంపలో ఉన్నాయి. అంజూరపు పండ్లు మంచివి, బాగా పండినవి, బాగా మంచిగా ఉన్నవన్నీ కూడా క్వాలిటీగా ఉన్నవి కూడా ఒక గంపలో ఉన్నాయి. రెండో గంపలో ఆయన చూసినప్పుడు మిక్కిలి జబ్బైనవి ఉన్నాయి. అంజూరపు పండ్లను అవి తినసఖ్యము కాని జబ్బు కలిగి ఉండేను. ఎలా ఉన్నాయండి? తినసఖ్యము కాని జబ్బు కలిగి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ అధ్యాయం అది? మరి నన్ను ఎందుకు ఇచ్చేసారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అంజూరపు పండ్లు ఒక గంపేమో మంచి పక్వానికి వచ్చి బాగా తయారైనవి, ఫ్రెష్గా ఉన్నాయి. ఒక గంపలో ఉన్నాయి. రెండోది ఇంకో గంపలో ఉన్న అవి కూడా అంజూరపు పళ్ళే, కాకపోతే అవి మిక్కిలి జబ్బు కలిగినవి ఉన్నాయి. ఏ పండ్లండి? మిక్కిలి జబ్బు కలిగి అంజూరపు పండ్లు ఉండేను. అవి తినసఖ్యము కాని జబ్బు కలిగి. ఒక గంపలో ఉన్నాయేమో తినడానికి సిద్ధంగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఒక గంపలోకేమో తినడానికి సఖ్యము కాని జబ్బు కలిగి ఉన్నాయి. అదే మనం మూల భాషలో చూస్తే ఒక గంపలో మాగిన అంజూరపు పండ్లు ఉన్నాయి. రెండవ గంపలో తినడానికి వీలు లేకుండా బాగా కుళ్ళిపోయిన అంజూరపు పండ్లు ఉన్నాయి. మూల భాష. మన మూల భాష అనువాదం చూసినట్లయితే ఒక గంపలోనేమో మాగిన అంజూరపు పండ్లు ఉన్నాయి. రెండవ గంపలో
తినడానికి వీలు లేకుండా బాగా కుళ్ళిపోయిన అంజూరపు పండ్లు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, అంజూరపు పండ్లు మనం తింటాం. తినడానికి చక్కగా బాగా మాగినవి అంటే బాగా పండినవి అవి టేస్ట్గా ఉంటాయి, అవి తింటాం. కానీ ఇక్కడ రెండవ గంపలో ఉన్నవే, ఆ రెండవ గంపలో ఉన్న అంజూరపు పండ్లు తినడానికి వీలు లేకుండా బాగా కుళ్ళిపోయిన అంజూరపు పండ్లా ఉన్నాయి. కుళ్ళిపోయిన అంజూరపు పండ్లా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి. అంజూరపు పండు తయారైంది, బాగా మాగింది, బాగా పండింది, అది తినవచ్చు. లేదా అంజూరపు పండు దాన్ని ఎండబెడితే డ్రై ఫ్రూట్, అది తినవచ్చు. కానీ ఇక్కడ కుళ్ళిపోయింది, ఎండిపోయిన దాన్ని తినవచ్చు, పండిన దాన్ని తినవచ్చు. రెండు కూడా మనకు మంచిది, బాగా పనిచేస్తాయి. కానీ ఈ కుళ్ళిపోయింది ఉందే, కుళ్ళిపోయింది ఎందుకు పనికిరాదు, పడేయటానికి తప్ప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తే ఒక గంపలో ఉన్నవి కుళ్ళిపోయినాయి, బాగా కుళ్ళిపోయి అంజూరపు పళ్ళు ఉన్నాయి, దాంట్లో బాగా కుళ్ళిపోయినాయి. ఇక ఎందుకు పనికిరావు అయ్యి? దేనికి పనికిరావు? తినడానికి పనికిరావు, ఎండబెట్టుకోవడానికి పనికిరావు, దేంట్లో వాడుకోవడానికి కూడా పనికిరావు, కుళ్ళిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, ఒక గంపులోనేమో శ్రేష్టమైనవి ఉన్నాయి, దేవుని ఫలాలు ఫలిస్తున్న ఫలాలు అవి, దేవుడు కోరుకున్న ఫలాలు ఫలిస్తున్న అంజూరపు పళ్ళు ఉన్నాయి. అంజూరము అంటే ఇశ్రాయేలులకు సూచన. అంజూరపు చెట్టు ఇశ్రాయేలు సూచన. అది చిగురు పట్టిందంటే ఇశ్రాయేలు చిగురించిన. దేవునికి మహిమ కలుగును. కానీ మనం ఇక్కడ చూస్తే కొంచెం ఆత్మీయ లోతులోకి, ఆత్మీయ కోణంలో మనం చూసినట్లయితే అంజూరము బాగా పక్వానికి వచ్చింది, అది బాగా పండింది, బాగా మాగి పండింది అంటే ఆ ఫలం ఎంతో టేస్ట్గా, రుచిగా ఉంటుంది. కానీ ఇంకొక గంపలో ఉన్నాయి చూస్తే, అవి తినడానికి వీలు లేనంతగా, కాదో కూతో కొంచెం గొప్ప కొంచెం అప్పుడే పడుతుంది అనుకోండి, ఆ ముక్క తీసి పక్క ముక్క అన్నా తింటాం. కానీ తినడానికి వీలు లేకుండా బాగా కుళ్ళిపోయిన అంజూరపు పళ్ళు ఉన్నాయి దాంట్లో. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, తినడానికి వీలు లేకుండా కుళ్ళిపోయింది అంటే ఇక దేనికి పనికిరావు, పడవేయటానికి తప్ప దేనికి పనికిరాని అంజూరపు పండ్లవి. పడవేయడానికి తప్ప దేనికి పనికిరాని అంజూరపు పండ్లు. ఇక దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, రెండు గంపలు కూడా ఎక్కడున్నాయి? దేవుని మందిరపు ఎదుటే ఉన్నాయి. రెండు గంపలు దేవుని మందిరము ఎదుటే ఉన్నాయి. ఈ కుళ్ళిపోయిన అంజూరపు పండ్లు కూడా అక్కడే ఉన్నాయి. అంజూరపు పండ్లు అంటే మనమేనేమో. కుళ్ళిన హృదయము, నీ హృదయము, నీ అంతరంగము కుళ్ళిపోయిందేమో, అది దేవునికి పనికి రాకుండా పోయిందేమో, లోకముతో, లోకాశలతో, లోకానుసారమైన జీవితముతో, భయంకరమైన వ్యసనములతో బానిసమైపోయి ఎందుకు పనికిరాని వాడిగా, ఎందుకు పనికిరాని దానిగా కుళ్ళిపోయిందేమో నీ దేహము, నీ హృదయము కుళ్ళిపోయిందేమో. అదే దేవుడు చూపిస్తున్నాడేమో ప్రవక్తకి. ఎందుకు పనికిరాడు, ఇక నాకు అనవసరం వీడు, పనికిరాని కుళ్ళిపోయిందని ఏం చేస్తారండి? తీసి బయట పడవేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. పనికిరాని తీసి బయట పడవేస్తారు. ఎక్కడున్నావు? దేవుని మందిరం ఎదుటే ఉన్నావు. చూడడానికి దేవుని మందిరం ఎదుటే ఉన్నావు. నేను దేవుని విశ్వాసనే, దేవుని నమ్ముకున్న వాడిని, దేవుని యొక్క సొత్తైన జనాంగమే నేను, దేవుని యొక్క శ్వాసమే నేను అని చెప్పుకుంటున్నా. నీవు దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుడిని నువ్వు చేర్చుకోలేనంతగా దూరం అయిపోయి, నీలో దేవుడు నివసించలేనంతగా దూరం అయిపోయి,
నీ అంతరంగం హృదయము కుళ్ళిపోయిందేమో. కుళ్ళిన సమాధి వలె నీవున్నావేమో. సమాధి పైగా చూస్తే సున్నం కొట్టిన సమాధి చక్కగా తెల్లగా కనపడుతూ ఉంటది. లోపల చూస్తే కుళ్ళిన ఎముకలతో శరముతో భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. దుర్వాసన వస్తుంది సమాధి లోపల, బయటికి మాత్రం తెల్లగా చక్కగా ఉంటది. ఆ విధంగా నీ అంతరంగం అలా ఉందేమో. సున్నం కొట్టిన సమాధిలా ఉందేమో, కుళ్ళిపోయిన సమాధిలా ఉందేమో. దేవుడు నిసింప యోగ్యము కాని నీ హృదయము అలా మారిపోయిందేమో. పాపంతో నిండిపోయిందేమో, వేషధారంతో నిండిపోయిందేమో, లోకానుసార ఆశలతో నిండిపోయిందేమో, నీ ఇచ్చలతో నిండిపోయిందేమో. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ హృదయము ఆయనకి దూరం అయిపోయింది. నీవు ఆయనకి దూరం అయిపోతున్నావు. ఇంకా ఆయన కులిన అంజురము చూపించినట్లుగా గంపలో కులిపోయిన అంజురము, ఎందుకు పనికిరాని అంజురము, తినసక్యము కాని అంజురము వలె కనపడుతుంది. ఆయన ఒక రోజున ఆకలి వేసి ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో అని చెప్పి రోడ్డు పక్కన ఉన్న దారి పక్కన ఉన్న అంజురపు చెట్టు వైపు తేరి చూశాడు. ఆకు 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 ఆకి తడివి తడివి చూశాడు, ఎక్కడైనా కాయ ఉంటుందేమో అని. ఒక్క కాయ కూడా దొరకలేదు. అయితే ఈ అంజురానికి ఈ అంజురము కాయ కాస్తుంది అంటే ఆకులు ఉంటేనే కాయలు ఉంటేనే ఆకులు ఉంటాయి, ఆకులు ఉంటే కాయ ఉంటుంది. ఆకు అంటే కాయలు కాయటం అయిపోయాం కానీ దాని స్వభావం ఏంటంటే ఆకులు రాల్చి వస్తుంది. ఆకులు రాల్చి అది మోడులాగా కనపడుతూ ఉంటది. అంజురపు చెట్టు కాయలు లేని సమయంలో ఆకులు రాల్చి మోడులాగా కనపడుతూ ఉంటది. కానీ అది చిగురించింది అంటే, ఆకులతో ఉంది అంటే దాంట్లో కాయలు ఉన్నాయని అర్థం. కానీ అది ప్రభునే ఏమార్చింది, ప్రభునే మోసం చేసింది. ఆ చెట్టు ప్రభునే మోసం చేసింది. ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆశపడి వెళ్ళాడు. చెట్టు దగ్గరికి వెళ్ళి కొమ్మకి ఆకు కింద ఆకుల కింద కాయలు ఉంటే ఆకి ఆయన తడి చూస్తున్నాడు, తేరి చూస్తున్నాడు. ఆయన యొక్క ప్రభు యొక్క ఆకలి తీర్చే ఒక్క ఫలమున దొరుకుతేమని. మరి ప్రియులారా, నీలో ఆయన ఆకలి తీర్చే ఫలములు ఫలిస్తున్నావా? ఆ ఫలములు నువ్వు ఫలించగలుగుతున్నావా? నువ్వు ఫలించే ఫలములు కులిపోతున్నాయా? నువ్వు ఫలించే ఫలములు బాగా మాగిపోయి బాగా పక్వానికి వచ్చి ఉన్నాయా? లేదా ఒకవేళ అవి బాగా మాగిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత కూడా మనం తినవచ్చు, పోషకాలు ఎక్కువ ఉంటాయి. పచ్చి అంజూరము కంటే ఎండి అంజూరంలో పోషకాలు ఎక్కువ ఉన్నాయి, డ్రై ఫ్రూట్లో. కానీ దానికి కూడా పనికిరాని, ఎండిపోయిన జీవితానికి కూడా పనికిరాని కుళ్ళిపోతుందంటే ఎందుకు పనికిరాదు? చెద తిన్నట్లుగా తినుకుంటూ వెళ్ళిపోతుంది లోపలంతా కూడా. అదంతా కూడా క్యాన్సర్ గడ్ల లోపల తినుకుంటూ వెళ్ళిపోతుంది. పైగా చూస్తే బాగానే కనపడుతుంటావు, లోపల అంతా కుళ్ళిపోయింది. నీ లోపలంతా కుళ్ళిపోయింది. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? లేదా పైన చూస్తే బాగా కనపడుతున్నావు, బాగా భక్తిపరుడుగా బాగా ఉన్నావు, కానీ నీ అంతరంగం తుంగి చూస్తే ప్రభువుకు దూరంగా ఉన్నావు. కారణం ఏంటి? నీ హృదయం ప్రభువుకి, నీ హృదయంలో స్థానం లేకపోవటం కాదు, నువ్వు స్థానం ఇవ్వకపోవటం కాదు, అసలు నీ హృదయమే కుళ్ళిపోయింది. అదే నా ప్రభు చెప్తున్నాడు. నివసింప యోగ్యము కాని విధంగా కుళ్ళిపోయింది. పోనీ ఎండిపోతే, నువ్వు ఎండిపోయేవనుకో, ఎండిపోతే యెహెజ్కేలు లాగా చెప్తాడు, యెహెజ్కేలు ప్రవచించు, ఓ ఎండిన ఎముకలారా మీరు జీవము ధరించుడి. ఓ ఎండిన ఎముకలారా మీరు ఒక జీవాయు వచ్చును గాక, రక్త మాంసములు కలుగును గాక, నరములు కండరములు కలుగును గాక, చర్మం కప్పబడుగును గాక అంటే అవన్నీ వచ్చి చేరుతాయి. తిరిగి నిన్ను జీవింప చేయడానికి అవకాశం ఉంది. ఎండిన ఎముకలు సైతం జీవింప చేయగలిగిన మన ప్రభు ఉన్నాడు. కానీ
అస్సలు దానికి కూడా పనికి రాకుండా కుళ్ళిపోతే, ఎండిపోయిన ఎముకలైనా తిరిగి జీవింప చేయడానికి అవకాశం ఉంది. కానీ దానికి కూడా అవకాశం లేకోకుండా నీవు కుళ్ళిపోతే, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు పనికిరాని ఆ అంజూరాలు తీసుకెళ్ళి అగ్నిలో పడవేయాలి. అయ్యో, పోనీ ఏమన్నా దేవుని ఎరగని వల్ల, దేవునికి ఎరిగిన వారా, దేవుని కార్యాలు పొందుకోలేదా, దేవుని యొక్క ప్రభావము, శక్తి, మహత్వం ఏంటో తెలీదా? అన్నీ తెలిసే, అన్నీ తెలిసే ఎక్కడున్నావు? దేవుని మందిరం ఎదుటే ఉన్నావు. అంటే దేవుని మందిరం ఎదుటే ఉన్నావు. ఇప్పుడు నువ్వన్నా దూరం ఉంటే, నువ్వు అన్నిడిగో దేవుడు అంటే నాకు తెలీదు అనుకుంటా అనుకోవచ్చు. దేవుని మందిరం దగ్గరే ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ పనికిరాని అంజూరంగా మారిపోయావు. పనికిరాని అంజూరంగా మారిపోయావు. ఎండినా అది లాభమే, పక్కకు వచ్చినా లాభమే, ఉపయోగపడుతుంది. అది పండి పక్కవనికి వచ్చినా ఉపయోగపడుతుంది. ప్రభు ఆకలి తీరుస్తుంది. ఎండిపోయినా ఎముకను జీవింప చేయగలిగిన శక్తివంతుడైనా, కానీ కుళ్ళిపోతే ఎందుకు పనికి రాకుండా పోతుంది? కుళ్ళిపోతే ఎందుకు పనికి? అక్కడ ఉన్న అంజూరాలు కుళ్ళిపోయినాయి, ఆ గంపలో ఉన్న అంజూరాలన్నీ కూడా కుళ్ళిపోయాయి. కానీ ఒకటి కూడా మంచిది ఉందంటే ఒకటి కూడా మంచిది లేదు, అన్ని కూడా కుళ్ళిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పోనీ ఇంకా తయారవ్వలేదా, ఇంకా పక్వానికి రాలేదా అంటే, అది నువ్వు ఇంకా కాపు కాయలేదంటే, పోనీ దానికి అవకాశం ఉంది. తోటమాలి యజమాని వచ్చినప్పుడు, తోటమాలి యజమాని ఏమో ఆ అంజూరపు చెట్టుని, తోటలో ఉన్న అంజూరపు చెట్టుని నరికేయమంటే, అయ్యా ఈ ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, దాన్ని ఇంకను నీరు కడతాను, దానికి ఇంకను ఎరువు వేస్తాను, దాని చుట్టూ త్రవ్వుతాను అయ్యా, ఇంకా వాడిని బలపరుస్తాను అయ్యా, ఇంకా వారిని నైనా మీ వైపు మళ్ళిస్తాను, ఇంకా మీ వాక్యము కడతాను, నీరు కట్టినట్టుగా అంటు కడతాను ప్రభు, వాళ్ళకి నీళ్లు కడతాను, మంచి వాక్యం అని ఆహారం పెడతాను. ఇక ఈ సంవత్సరంలో అయినా ఫలిస్తాడా చూద్దాం, లేదా ఈ ఒక్క సంవత్సరానికి ఆగండి అయ్యా, ఫలించకపోతే అగ్నిలో కాల్చివేద్దాం, ఈ ఒక్క సంవత్సరానికి ఆగండి అయ్యా అని తోటమాలి అడుగుతాడు. కానీ నీవు తోటలో ఉన్న అంజూరపు చెట్లను కనపడలేదే, రోడ్డు పక్కన నిలిచి అంజూరపు చెట్ల కనపడుతున్నావు. వేషధారితనం, వేషధారణ, ప్రభువునే మోసం చేసిన అంజూరపు చెట్టు అండి అది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ చెట్టు ప్రభువుని మోసం చేసింది, మోసం చేసింది కాబట్టి ఆయన ఒకే మాట, ఇక మీదట ఎవడు నీ ఫలము తినకుండా ఉండునుగాక అన్నాడు. సాయంత్రానికి వాడిపోయింది చెట్టు. సరే, దాన్ని పక్కన పెడదాం. మరి అసలు ఫలించావే, నువ్వు ఫలించావు, నువ్వు ఫలించిన తర్వాత నీ ఫలములు గంపలో ఎత్తబడ్డ దేవుని సన్నిధి దాకా వచ్చాయి. ఇప్పుడు దేవుని సన్నిధిలో చూస్తే ఆ ఫలాలు కూడా కుళ్ళిపోయి ఉన్నాయి, ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేకుండా కుళ్ళిపోయి ఉన్నాయి. ఆ కుళ్ళిపోయినాయే ఎవరికి ఉపయోగం లేవి. దేవునికి మహిమ కలుగునుగా. కుళ్ళిపోయిన అంజూరము దేనికి పనికిరాదే. మరి ఆయన నీ కోసం ఎంత కష్టపడ్డాడు, ఆయన నీ కోసం ఎంతగా శ్రమ చూపించాడు. నిన్ను నాటి, నీకు పాదు చేసి, నీకు నీళ్లు పోసి, నీకు ఆహారం ఇచ్చి, నీకు ఎరువు వేసి, నిన్ను పెంచి పెద్ద చేసి, నీవు ఎదిగి పెద్దదాని అయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఆయన కోసం ఫలిస్తావు అని చూస్తే, నువ్వు ఆ ఫలాలు కుళ్ళిపోతున్నాయి, ఫలాలు నిలవట్లేదు. నువ్వు ఫలించాల్సిన ఫలాలు, ఫలిస్తున్న ఫలాలు నిలవట్లేదు, అవి కుళ్ళిపోతున్నాయి. ఆయన ఆకలి తీరుస్తావేమో అని చెప్పి ఆయన ఆశగా నీ వైపు చూస్తుంటే, నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పి ఆయన నీ వైపు ఆశతో చూస్తుంటే, నువ్వు పైకి మాత్రము దేవుని బిడ్డనే, దేవుని కుమారునే, దేవుని కుమార్తెనే, మా తాత ముత్తాతల నుంచి మా దేవుని ఆరాధిస్తూనే ఉన్నా అంటూనే ఉన్నారు, ఆయన సన్నిధిలో ఉంటూనే ఉన్నారు,
ఆయన సన్నిధిలో ఉన్న నీవు నీ ఫలాలు చూస్తే, నువ్వు ఫలించే ఫలాలు చూస్తే అవి కుళ్ళిపోతున్నాయి. కారణం ఏంటి? కారణం ఏంటి? నీ ఫలాలు నిలిచి ఉండాలి కదా. నీ ఫలాలు నిలిచి ఉండాలి కదా. ఆయన సన్నిధిలో నీ ఫలాలు నిలిచి ఉండాలి. కానీ నీ ఫలాలు కుళ్ళిపోతున్నాయి. కుళ్ళిపోతున్న ఫలాలతో నువ్వు ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవ వచనం. యెహోవా ఆ. యిర్మీయా యిర్మీయా నీకేమి కనబడుచున్నది అని యిర్మీయాని దేవుడు అడుగుగా, అంజూరపు పండ్లు కనబడుచున్నవి, అయ్యా నాకు అంజూరపు పండ్లు కనబడుచున్నాయి. మంచివి ఇది మంచిదిగాను, చూడు, మంచివి మిక్కిలి మంచివిగాను కనపడుతున్నాయి. జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తినసక్యము కానంత జబ్బివిగాను కనబడుచున్నవంట. దేవునికి మహిమ కలుగును గాక. చూసారు పిల్లలు, మంచి ఆయన చూస్తున్నారు. యిర్మీయా ముందు దర్శనం చూశాడు, చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండి గంపలు చూస్తున్నాడు. గంపలో ముందుగా చెప్పేశాడు ఏమని, ఒకటేమో మంచి అంజూరపు పండ్లు అండి, ఒకటేమో కుళ్ళిపోయిన అంజూరపు పండ్లు అని చెప్పాడు. మళ్ళీ దేవుడు అడుగుతున్నాడు, యిర్మీయా నీకేం కనిపిస్తున్నాయి? అయ్యా మంచివేమో ఇంకా మంచిగా కనపడుతున్నాయి అయ్యా, కుళ్ళిపోనేమో ఇంకా కుళ్ళిపోయి కనపడుతున్నాయి. అంటే ఇంకా ఇంకా కుళ్ళిపోతూనే ఉన్నాయి. అవి ఆల్రెడీ కుళ్ళిపోయినాయి, కానీ ఇంకా ఇంకా కుళ్ళిపోతున్నాయి. మంచివి మాత్రం ఇంకా ఇంకా మంచిగా కనపడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండో మారు ఆయన చూస్తే అడుగుతుంటే ఇంకా ఇంకా కుళ్ళిపోతున్నాయండి, కుళ్ళిపోతున్నాయి. కుళ్ళిపోయినాయి, ఆల్రెడీ కుళ్ళిపోయినాయి, కానీ ఇంకా కుళ్ళిపోతూనే ఉన్నాయంట. నిజమే ప్రియులారా, ఇవన్నీ కూడా మన ఫలాలు నిలిచి ఉండాలండి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. మన ఫలాలు, మనం ఫలిస్తున్న ఫలాలు నిలిచి ఉండాలి. ప్రభు కోరుకునేది అదే. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని ప్రభు చెప్పారు. మరి ప్రభు చెప్పినట్లుగా మనం బహుగా ఫలించాలి. అలా ఫలిస్తున్న ఫలాలు అన్ని కుళ్ళిపోతుంటే వ్యర్థమే కదా. వాటి వల్ల ఉపయోగం ఏముంది? ప్రభుకి కుళ్ళిపోతున్న ఫలాల వల్ల ఉపయోగం ఏముంది? దేవునికి మహిమ కలుగును గాక. నిజం పిల్లారా, బహుగా ఫలించి ఆ ఫలాలన్నీ చూస్తే చూస్తే తినడానికి వీలు లేనంతగా కుళ్ళిపోతున్నాయి. తినడానికి వీలు లేనంతగా కుళ్ళిపోతున్నాయి. అయ్యో దేవా, ఫలాలు ఫలిస్తున్నారు కానీ చాలా మంది ఆ ఫలాలు నిలవలేకపోవడానికి కారణం ఇదేనేమో. అయ్యా కుళ్ళిపోతున్నాయి అంటే వ్యర్థమైపోతున్నాయి కదా ప్రభు, వ్యర్థమైపోతున్నాయి. అయ్యా నిలిచే ఫలాలు, మీ సన్నిధిలో నిలిచే ఫలాలు కావాలి. ఎంతకంతకు బహుగా 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 ఫలిస్తూ ఉండాలని మీరు కోరుకున్నారు. సరైన ఫలాలు లేకపోతే ఎంత దౌర్భాగ్యము ప్రభు. సరైన ఫలాలు ఫలించకుండా అవి కుళ్ళిపోతున్నాయండి. వారి హృదయము, వారి అంతరంగములు కుళ్ళి పట్టి ఉన్నాయి. వారు చూడడానికి పైకి వేషధారిగా ఉన్నారు, లోపలంతా కూడా కుళ్ళిపోయింది. నువ్వు ఏది విత్తుదువో అదే కోస్తావు. నువ్వు కుళ్ళిన ఫలాలు ఫలిస్తుంటే, నువ్వు కుళ్ళిపోతే కుళ్ళిన ఫలాలు ఫలిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. 29వ అధ్యాయం 17వ వచనం. యిర్మీయా పుస్తకం 29వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నారు, నేను వారి మీదకి ఖడ్గమును, క్షామమును, తెగులును పంపెదను. కుళ్ళి కేవలం చెడిపోయి తినసక్యము కాని ఆ అంజూరపు పండ్లను
ఒకడు పారవేయునట్లు నేను వారిని అప్పగించున్నాను. అప్పగించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను వారి మీదకి ఖడ్గమును, క్షామమును, తెగులును పంపెదను. ఎందుకంటే కుళ్ళి కేవలము చెడిపోయి తినసఖ్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయినట్లు నేను వారిని అప్పగించుచున్నాను. అబ్బాయి, ఎంత భయంకరం అండి. దేవుడే ఒకడిని అప్పగించేస్తున్నాడు. ఒకనికి దేవుడే అప్పగించేస్తున్నారు. ఎందుకంటే తినసఖ్యము కుళ్ళి చెడిపోయినవి తినసఖ్యము కాని అంజూరపు పండ్లను పడవేయినట్లుగా దేవుడే వారిని పడవేయబోతున్నారు. అంటే వాళ్ళ వల్ల ఒక దేవుడికి ఉపయోగం లేదు. వాడి వల్ల దేవునికి ఉపయోగం లేదు. ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నాం, ఒకవేళ నువ్వు ఫలించి పక్వానికి వచ్చినా తినవచ్చు, ఎండిపోయినా తినవచ్చు. ఒకవేళ నువ్వు ఎండిపోయినా జీవింప చేయగల జీవాధిపతి మన దగ్గర ఉన్నాడు. కానీ దానికి దీనికి కూడా పనికి రాకుండా కుళ్ళిపోతే ఆయన సన్నిధిలో ఉంచకుండా తోసివేస్తాడండి. ఆయన సన్నిధిలోనే ఉంచుడండి. ఆయన ఆవరణలో, ఆయన సన్నిధిలో మందిరానికి ఎదురుగుండా ఉన్న ఆ అంజురపు గంప, ఆ గంపలో కుళ్ళిపోయిన అంజూరం, ఆ గంపలో కుళ్ళిపోయిన అంజూరం ఫలాలు, ఆ ఫలాలు కులిపోయినాయి. తినసఖ్యము కానంతగా కులిపోయినాయి, బహుగా కుళ్ళిపోయినాయి. నీ హృదయము ఆ విధంగా కుళ్ళిపోయింది. ఎందుకు పనికిరాని విధంగా, దేనికి పనికిరాని విధంగా, దేవ సేవకు కానీ దేవుని యొక్క కృపకు కానీ పాత్రగా ఎంచబడకేక ఆయన ఉగ్రతకి మాత్రమే నీవు అప్పగింపబడుతున్నావు. ఆయన ఉగ్రతకి మాత్రమే అప్పగించబడుతున్నావు. ఆయన కరుణ వాత్సల్యము కలిగిన వాడు, కోపించిన వాత్సల్యం చూపించేవాడు, బహుగా నిన్ను ప్రేమించేవాడు. అలాంటి ఆయనే ఎవరికి అప్పగించేస్తున్నాడు? ఖడ్గముకును, క్షామముకును, తెగులుకు అప్పగించేస్తున్నాడు. బాబాయ్, దేవుడే వాటికి అప్పగిస్తే ఇంకా తప్పించేవాడు ఎవరున్నా? ఎవరైనా తప్పించగలరా? నిజమే ప్రియులారా, ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఏదో మనం జీవిస్తున్నాం, మనం ఉంటున్నాం, ఆదివారం వచ్చిందా వెళ్తున్నాం, మీద ఉపవాసం వచ్చిందా వెళ్తున్నాం, సన్నిధికి వెళ్తున్నాం, వస్తున్నాం అని అనుకుంటున్నామే తప్ప ఏదో 2 మాటలు విన్నామా, వచ్చామా. ఇంటికి వెళ్ళే వాళ్ళకి ఏం విన్నామో కూడా గుర్తుండదు, మర్చిపోతాం. ఏదో ఆచారంగా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, రావాలి కాబట్టి వస్తున్నాం. వాక్యం మనలో నిలవట్లేదు. ఎందుకంటే వాక్యాన్ని హృదయంలో చేర్చుకునే మనసు లేదు. మనసు ఆల్రెడీ కుళ్ళిపోయిన మనసు పెట్టుకొని కుళ్ళిపోయిన హృదయంతో నామకార్థానికి వస్తున్నాం. వెళ్ళి రావటం అనమాట. అంటే అటెండెన్స్ వేయించుకోవటం. నేను వచ్చాను, నేను వెళ్ళాను, అంతే. దేవునికి మహిమ కలుగును. నామకార్థ భక్తి చూసే వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుందంటే, ఆ రోడ్డు పక్క అంచురం లాగా, అమ్మా ఎంత భక్తిపరులా, ఎంతటి విశ్వాసి, అసలు మందిరం విడిచిపెట్టదండి, నిత్యం మందిరంలోనే ఉంటది. దేవుడి యొక్క మందిరమన్నా దేవుని యొక్క కార్యం ఎంత మక్కువ అండి అనుకుంటారు చూసేవాళ్ళు. కానీ పైకి మాత్రమే నటన, లోపలంతా కుళ్ళు పట్టేసు. ఇక నీవు దేవుని సన్నిధికి వచ్చి ఉపయోగం ఏముంది? వేషధారితనం అంటారు దాన్ని. అందుకే ప్రభు అన్నాడు, ఉంటే వెచ్చగానే నుండు, లేదా చల్లగానే నుండు. నులివెచ్చని స్థితిలో ఉండొద్దు. అయితే అటు లేదా ఇటు ఉంటావా, కంప్లీట్గా విరోధంగా వెళ్ళిపో. లేదా ఉంటే
ఉన్నత శిఖరం ఎక్కాలి. ఉన్నత శిఖరం ఎక్కాలి. నవ్వా భక్తి చేసేవా శిఖరం ఎక్కినట్టు, లేదా వెళ్ళిపో. దేవునికి మహిమ కలుగునుగా. అటు ఇటు కాకుండా వేషధారితనం మాత్రము చేయొద్దు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ చెడిపోయిన తినసఖ్యము కాని అంజూరపు పండ్లను ఒకడు పారవేయినట్లు నేను వారిని అప్పగించుచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతగా ఆశపడి ఉంటాడు నీ యందు, ఎంతగా ఎదురు చూసి ఉంటాడు. అయ్యో ఇప్పుడన్నా ఫలిస్తావు, ఇంకా ఫలిస్తావు, ఇంకా ఫలిస్తావు అని. నువ్వు ఆ ఫలించే వయసు వచ్చినా నువ్వు ఇంకా ఫలించుకుని ఉంటే నీకోసం ఎదురు చూస్తే ఆఖరికి నువ్వు ఫలించి ఆ ఫలించిన ఫలి అవి కుళ్ళిపోయిన ఫలాలుగా ఫలిస్తాయి. కుళ్ళిపోయిన ఫలాలైతే ఇక ఎంత తట్టుకుంటాడు ఆయన, ఎంత తట్టుకుంటాడు, ఎంతగాని ఇంకా నీకోసం ఎదురు చూస్తాడు. కుళ్ళినవి ఎందుకు పనికిరావే, పరవేయడానికి తప్ప ఎందుకు పనికిరావే. ఇక అవి ఉండడానికి వీలు లేదు. నేను అప్పగిస్తున్నాను, వాడి చేతికి అప్పగిస్తున్నాను. ఏ చేతికి అప్పగిస్తున్నాడు? కరువుకు, ఖడ్గానికి, క్షేమానికి అప్పగించేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన 18. యెహోవా వాక్కు ఇదే. చూడండి, వారు విననొల్లని వారయ్యారంట. చూడండి, వారు దేవుని వాక్యము కానీ దేవుని మాటలు కానీ విననొల్లని, వినేవాళ్ళు కాదు, వినట్లేదంట. అసలు వినని వారికి అయిపోయారు. పెందల కాడ లేచి ప్రవక్తలైన, చూడండి, పెందల కాడ లేచి దేవుని ప్రవక్తలైన ఆయన యొక్క సేవకులను పంపించి వారి యొద్దకు పంపిన వారు దేవుని మాటను ఆలకించట్లేదు. కనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించచ్చు, భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇటు అటు చెదరగొడతాడండి. ఎందుకంటే వారు విననోళ్ళని ప్రజలే. దేవుని వాక్యము, దేవుని మాట విననోళ్ళని ప్రజలుగా మారిపోయారు. ఎంత వాక్యం విను, ఎంత చెయ్యి, కుక్కతోక వంకర అన్నట్టు నీ బుద్ధి మారకపోతే ఇంక నువ్వు అలాగే ఉంటావు. కుక్కతోక వంకర, దాని వంకర సరిచేయగలరా? ఎంత సరిచేసినా తిరిగి మరిపడేది చుట్టుకునే ఉంటావు. కుక్కతోక వంకరలాగా నీ బుద్ధి అలా మారిపోతే నా ప్రభు మాత్రం ఎంతకాలం నిన్ను చూడగలడు, ఎంత మాత్రం నేను సహించగలడు. అందుకే ఆయన అంటున్నాడు ఏమని, వారిని ఖడ్గమునకును, కరువునకును, క్షామమునకు అప్పగిస్తున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. చూడండి, వాడేమి ఎరగక తర్కములను గూర్చి, వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడవుతాడు. వీటి మూలంగా అసూయ, కలహము, దోషములు, దురాభిమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధకమని మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నాయి. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి ప్రియులారా, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై భక్తి లాభ సాధకములు అనుకుని ఎన్నుకుంటున్నారు కొంతమంది. మనసు ఏమైపోయింది? చెడిపోయిన మనసుతో సత్యానికి హీనలో అయిపోయారు.
అసత్యహీన పరులైపోయి సత్యహీనులపై దైవ భక్తి లాభసాధకములు అనుకోండి. దైవ భక్తి చేయటం లాభసాధకం. ఈ రోజున లాభసాధకంగా ఎంచుకుంటున్నారు దైవ భక్తి. దేవుడు కరుణిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడి వైపు ఎదురు చూడాలి అని లేదు. నేను భక్తి చేస్తే నాకేమొస్తుంది? నేను భక్తి చేస్తే నాకేమొస్తుంది? లాభసాధకం. ప్రతి విషయంలోనూ లాభసాధకం అయిపోయింది. దైవ భక్తి లాభసాధకం అనుకోని మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నారు. వ్యర్థమైన వివాదాలు, పనికిరాని గొడవలు. దేవునికి మహిమ కలుగునుగా. అంతే కాదండి, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఏదండి? సంతృష్టి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధకం. సంతృప్తిగా ఉండాలి. దైవభక్తి చేస్తున్నప్పుడు మనకు తృప్తి ఉండాలి. ప్రభువా అంటే చూడండి పిల్లారా, లోకాశ ధనాపేక్ష కలిగిన వాడు ఎంత ఉన్నా వాడికి తృప్తి ఉండదు. ఎంత వచ్చినా వాడికి తృప్తి ఉండదు. ఇంకా 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 కావాలంటూనే ఉంటాడు. కానీ నా ప్రభు చెప్తున్న మాట సంతృష్టి సహితమైన దైవభక్తి. నిజమే, దైవభక్తి చేస్తున్నామంటే హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన యందు మనం లక్ష్యమించి మనం చేస్తున్న ఆ భక్తిలో సంపూర్ణత కలిగి ఉంటాయి. అది లాభసాధకంగా అనుకోవాలి. నా దేవునితో నేను మమక్కమైపోయాను, నేను దేవునితో కలిసిపోయానండి, నేను క్రీస్తు వలె మారిపోయాను. వాక్యానుసారం జీవితం నేను అలవర్చుకున్నాను. వాక్యము ఏమి చెప్తుందో నేను కూడా అలాగే నడుచుకుంటున్నాను. దేవునికి విరోధమైనది ఏది నాలో లేదు. వాక్యం ఏమి చెప్తుందో నేను అలా నడుచుకున్నా. నేను క్రీస్తులాగా నడుచుకున్నా. క్రీస్తులాగా నేను మారిపోయా. ఆయన పోలికలు నేను మారిపోయా. ఆయన రూపంలోకి నువ్వు వచ్చేసా. సంతృప్తి కలిగి దైవభక్తి లాభసాధంగా అనుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, ఏమన్నాడు? నాకేవేవి లాభసాధకములో అవన్నీ కూడా నేను పెంటతో సమంగా ఎంచుకున్నాను. నాకేవేవి లాభసాధకములు కావు వాటి కొరకై నేను పోరాడుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. వాటి కోసం నేను పోరాడుతున్నా. లాభ సాధకము కాని వాటి కోసం పోరాడుతున్నా. లాభ సాధకమైనవన్నీ కూడా పెంటతో సమంగా ఎంచుకున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవభక్తి చేసేటప్పుడు ఏదో దేనికోసమో మనం ఆశించి చేయకూడదండి. ఒకవేళ నేను ఈ భక్తి ఎందుకై చేస్తున్నావు, దేనికై ఎంత భక్తి ఉంటున్నావు, దేనికై ఎంత విశ్వాసంలో ఉంటున్నావు, దేనికయ్యా ఇంతగా నీ ఉపవాసంలో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావు ఏంటయ్యా అంటే, అయ్యా నాకు ప్రభు అది ఇస్తాడని ఆశపడుతున్నా, అయ్యా నాకు ప్రభు ఇది ఇస్తాడని ఆశపడుతున్నా, నన్ను అలా ఉంచుతాడని ఆ స్థాయిలో ఉంచుతాడని ఆశపడుతున్నా. ఇది తప్పండి. ఇది తప్పు. ఇది లోకానుసారమైన ఆశ. ప్రభు ఉంచుతాడు, ఖచ్చితంగా ఉంచుతాడు. నేను ఆ స్థాయికి నువ్వు అడుగు వాటినిగా అత్యధికంగా చేయగలిగిన నా దేవుడు. నువ్వు ఒక స్థాయి అడిగావు, కానీ దానికి మించి చేయగలిగిన సమర్థవంతుడు నా దేవుడు. కానీ అది నీవు లాభసాధకంగా అనుకొని దానికోసం ఆశపడకూడదు. నువ్వు దైవభక్తి అది లాభసాధకం అనుకుని నువ్వు అలా చేయకూడదు. దైవభక్తి ఏది కూడా ఆశించకుండా నిస్వార్థమైన దేవుడు నీ ఎడలో చూపుతున్న ఆ కృప, ప్రేమ, దానికి తగినట్లుగా నీవు కూడా ఏది ఆశించుకోకుండా ఆయన సన్నిధిలో నువ్వు దేన్ని కూడా ఆశించకుండా ప్రభా సమస్తం నీ చిత్తానికి అప్పగించుకుంటున్నా అని చెప్పి నీవు ఆశించు. నిస్వార్థంగా నీవు
నీతిమంతుల యొక్క శ్వాసంలో పాలివాడు అయిపోతావు. పరిశుద్ధుల శ్వాసంలో పాలివాడు అయిపోతావు. దేన్ని ఆశించట్లేదు కాబట్టి, ఏది కూడా నువ్వు ఆశించట్లేదు కదా, ఆయన వారసుడు అయిపోతావు. ఆయనలాగా నీవు కూడా మారిపోతావు. ఆయన ఆశించి ఉంటే, ఆయన ఈ లోకంలో ఆశించి ఉంటే రెప్పపాట్లో రాజ్యం, ఈ లోక రాజ్యం అంతా ఆయనదై ఉండేది. ఆయన సిలువ వేయబడాల్సిన పని లేదు. ఆయన ఒక్క కనుసైగ చేస్తే చాలు, సమస్తం కూడా తారుమారైపోయేది. కానీ ఏది కూడా లాభసాధకంగానే అనుకోలే. అవన్నీ నాకు అక్కర్లేదు అనుకున్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైంది. నా రాజ్యం పరలోక సంబంధమైంది, ఈ లోక సంబంధమైనది నా రాజ్యము కాదు అని దాన్ని వదిలిపెట్టేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనము ఈ లోక వారము కాదు, పరలోక వారు. మనం చేసే భక్తి కూడా అలాగే ఉండాలి. దేన్ని కూడా ఆశించకుండా మనం చేయాలి. జబదయి కుమారులను అడిగాడండి. జబదయి కుమారులు అడిగారు ఏమని, ప్రభువా మా ఇద్దరు సహోదరుల్లో ఒకరిని నీ కుడి పక్కన ఒకరిని నీ ఎడం పక్కన పెట్టుకో. ఎక్కడ? పరలోకములో ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, అయ్యా నీ సింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు నీ కుడి పక్కన ఒకరిని ఎడం పక్క ఒకరిని మమ్మల్ని కూర్చోబెట్టుకోయ్యా అన్నారు. ఆయన ఏమన్నాడు, అది నా వశములో లేదు, కానీ నేను ఒకటి అడుగుతాను చెప్తారా? అయ్యా అడగండి అయ్యా. నేను త్రాగిన గిన్నెలోది మీరు తాగుతారా? నేను పొందిన బాప్తిస్మం మీరు పొందుతారా అని అడిగారు. ఓ ప్రభువా, ఖచ్చితంగా పొందుతామయ్యా అన్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. అది ఏమాశించారు? వాళ్ళు పరలోక స్థానములో, పరలోకములో ఆయన ఒక రాజ్యంలో కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఒకరు కూర్చోవాలని ఆశించారు. వాళ్ళకు తెలియకుండానే దైవ భక్తిలోకి వెళ్ళిపోయారు. అందుకే ప్రభు అడిగాడు, ఇదిగో నేను త్రాగే గిన్నెలో నువ్వు తాగుతావా? నేను పొందే బాప్తిస్మం నీవు పొందుతావా అని అడిగాడు. దాని గురించి వాళ్ళకి తెలియదు, కానీ పొందుతామని ఒప్పేసుకున్నారు. అదేవిధంగా వారి ఇరువురు కూడా చూస్తే ప్రభు యొక్క కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఒకరు కూర్చుని ఉన్నారు. ఎందుకంటే ప్రభు తాగిన గిన్నెలోది క్రోధం అనేది, భయంకరమైన పాపంతో కలిసిపోయిన క్రోధం, దేవుని యొక్క ఉగ్రత ఆ గిన్నెలో ఉంది. ఆ ఉగ్రతను తాగాడు ఆయన. వీరు కూడా మేము కూడా తాగుతాం ప్రభు అన్నారు. అంటే ప్రభువులో పాలివారయ్యారండి. వారు తెలిసి కాదు, తెలియకే పాలివారైపోయారు. నేను పొందిన బాప్తిస్మం మీరు పొందుతారంటే, నేను అనుభవించే శ్రమ మీరు అనుభవిస్తారా? చాలండి చెప్పారు. యేసుబాబు దగ్గరికి వెళ్తే యేసుబాబు కరుణిస్తాడు, కనికరిస్తాడు. మా కష్టాలు తీరిపోతాయి, మా శ్రమలు, మా బాధలు, ఇబ్బందులు తీరిపోతాయి. మేము సుఖంగా జీవించవచ్చు, సంతోషంగా జీవించవచ్చు, హ్యాపీగా మా జీవితకాలం అంతా హ్యాపీగా జీవించవచ్చు అని చెప్తేనే కదండి యేసుబాబు దగ్గరికి వచ్చాను. మరి ఇప్పుడు వచ్చి ఆయనలాగా ఎవరు కష్టపడతారు, ఆయనలాగా ఎవరు శ్రమ చూస్తారు, ఆయనలాగా ఎవరు త్యాగం చేస్తారు అంటే ఇవన్నీ ఎవరు చేస్తారండి? దేవునికి మహిమ కలుగునుగా. ఇవి వినడానికే బాగుంటాయి కానీ చేయడానికి బాగోవండి. ఆచరణ సఖ్యము కానీ ఇవి కూడా ప్రభువు అనుభవించినట్లు శ్రమలు అనుభవించాలంటే ఎవరు అనిపిస్తారు? ఒక్కరు ఉండరు. సంఘంలో ఉంటారా? ఒక్కరు ఉండరు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతవరకు ఆశీర్వాదం రావాలి, ఎంతవరకు ఆశీర్వదించబడాలి, ఎంతవరకు దీవించబడాలి, అప్పటికప్పుడే కార్యాలు జరిగిపోవాలి. ఏదైనా వచ్చిందంటే వెంటనే జరిగిపోవాలి. ఎవరికి జరగకపోయినా ముందు నీకే జరిగిపోవాలి. అలా జరిగితేనే సంఘంలో ఉంటాం. ఒక రకం ఇది బ్యాచ్. ఇక్కడ కార్యం జరగలేదు, ఆలస్యమైందనుకో ఇంకో చోటకి, అక్కడ కార్యం జరగలేదు అనుకో ఇంకో చోటకి, అక్కడ కార్యం జరగదు ఇంకో చోటకి, ఎక్కడికి వెళ్ళినా కార్యం జరగదు. ఎందుకని? అసలు లోపం దానిలోనే ఉంటే అది ఎక్కడికి వెళ్తే కార్యం జరుగుతుంది?
దేవునికి మహిమ కలుగును గాక. ఇవి తెలియక ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం ఉండదు. ప్రభువుకు నీవు యోగ్యురాలుగాను, నీవు యోగ్యుడిగాను, ఆ వాగ్దానానికి నీవు అర్హుడిగా ఉంటే నువ్వు ఎక్కడున్నా కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. కానీ నువ్వు అర్హురాలు కాకపోతే ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. నిజమే పిల్లారా, వారి మనసు కుళ్ళిపోయింది. వారి మనసు ఏమైపోయిందండి? దైవభక్తి లాభసాధకమని. దైవభక్తి లాభసాధకములు అయిపోయాయి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైన సంతృప్తి కలగాలి. అన్నిట్లో సంతృప్తి కలగాలి. ఆ సంతృప్తి కలిగి ప్రతి విషయంలో నేను ఈ రోజున నా దేవుడి పని నమ్మకంగా చేశాను, ఎక్కడ నాలో లోపం లేకుండా చేశాను. అది నాకు సంతోషం ఇచ్చింది. అది నాకు సంతోషం, సంతృప్తినిస్తుంది. నేను రోజు చేసిన పని అలాగా నమ్మకంగా ఆయన యొక్క సంతృప్తి కలిగి చేయాలి. ఆయన యొక్క కార్యములు సంతృప్తి కలిగి చేయాలి. ఆయన ఎందుకు దైవభక్తి చేశామంటే సంతృప్తిగా చేయాలి, మనస్ఫూర్తిగా ప్రభువా అని చెప్పి మనస్ఫూర్తిగా చేసి అది సంతృప్తినిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 9వ వచనం. చూడండి, ధనవంతులగుటకు అపేక్షించువారు, ధనవంతులకు అగుటకు ఆశపడేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తారంటే ధనాపేక్ష ఆశ కలిగిన వారు, ధనాన్ని కోరుకునేవారు, ధనం ఇంకా ఇంకా మాకు కావాలి అని కోరుకునేవారు, ఆ ధనాన్ని కోరుకునేవారు, ధనాన్ని ప్రేమించినవారు వీళ్ళు ఏం చేస్తారంటే అండి శోధనలో పడతారు, ఉరిలో ఆ అపవాది వగ్గే ఉరిని చిక్కుపడిపోతారు. వీరు ఏంటంటే వాడు చూపిస్తాడు, లోకం ఒక వైభవం చూపించేసి నువ్వు అలా ఉంటావు, ఎలా ఉంటావు, నేను అలా చూపిస్తాడు. నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను అలాగ ఉండాలి, నేను ఇలా ఉండాలి, నాకు ఉండాలి, అది నాకు, నేను సంపాదించుకోవాలి, నేను కారులో తిరగాలి, నేను కూడా ఫ్లైట్లో తిరగాలి, నేను కూడా అలా ఉండాలి, ఇలా ఉండాలి అని వాడు ఏం చేస్తాడంటే నీకు ఆశ చూపించి నీ చుట్టూ ఊరిలోగుతూ ఉంటాడు. ఆ ఊరిలో ఆ ఉచ్చులోను చిక్కుబడిపోతావు. ఇక ఎన్నడూ కూడా బయటికి రాలేవు. ఆ లోకపు ఆశల్లో, లోకపు హెచ్చిల్లో ఇక నువ్వు చిక్కుపడ్డావు అంటే ఎన్నడూ కూడా అక్కడ నుంచి విడిపించబడలేవు. వాడు ఒక ఉచ్చుల్లోంచి వాడు ఉరులోగుతూ ఉంటాడు. ఆ ఊరులు ఉచ్చులేస్తూ ఉంటాడు. ఆ ఉచ్చులో నువ్వు ఎప్పుడు పడతావా అని చూడండి. అంతేకాదు అవివేకయుక్తములు, అవివేకంతో, వివేకముకు లేకుండా అవివేకమున యుక్తములతో హానికరములైన అనేక దురాశలలో పడతారు. అట్టివి మనుషులను నష్టములోను, నాశములోను ముంచివేస్తాయి. చూసారా, మనుషుని ఏం చేస్తాయంటే ఆశ పెట్టి నష్టములోను, నాశనములోను ముంచి వేస్తుంటాయి. దుష్టుని చూస్తావు, వాడు సంతోషంగా ఉన్నాడు, వాడు వర్ధిల్లుతున్నాడు. ఎందుకంటే వాడు దేవుడు ముందుగానే వాడిని నియమించాడు దేనికి? నాశనానికి. కానీ వాడిని చూసి నువ్వు నేను కూడా అలాగే ఉండాలి, నేను కూడా అలా సంపాదించాలి, నేను కూడా అలాగే చేయాలి అని నువ్వు ఆశపడి దేవుని సన్నిధికి దూరం అయిపోయి నువ్వు వెళ్ళిపోతే వాడు ఊరొగ్గి నేను లాగాడు, చక్కగా ఊర్లోకి లాక్కున్నాడు. ఎక్కడ నాశనమే. ఇక నువ్వు ఎన్నడూ కూడా పైకి రాలేనంతగా నాశనం చేస్తాడు వాడు. దేవునికి మహిమ కలుగును కదా. కాబట్టి మనము ఏం ధనాపేక్ష, ధనము ఎందు వ్యామోహము కలగకుండా ఉండాలి. దాన్ని మనం ఏలాలండి. అసలు ధనాన్ని మనం ఏలాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? లోకాన్ని అది ఏలేస్తుంది.
ప్రతిదానికి ధనమే మూలమండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఇంకొక మాట చెప్పమంటారా? ఇప్పుడున్న ఒక మాట ఏమనుకోకండి. చాలా మంది భావాలు మనసులో ఉన్నదేంటంటే, మేము మంచి కానికిస్తాం కాబట్టి మా కోసం అయ్యగారు ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి కానుక మేమిస్తాం. కాబట్టి మా కోసం కఠిన ప్రార్థన మేమేం చేసినా ఆయన ప్రార్థన చేస్తుంటాడుగా. దాంట్లో కొట్టుకుపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, ఇది చాలా తప్పు. ఇది చాలా తప్పు. నీ నీతిని నీవే కాపాడుకోవాలి. నీ పరిశుద్ధతను నీవే కాపాడుకోవాలి. నువ్వే సిద్ధపరచుకోవాలి. పెండ్లి కుమార్తె తన్ను తానే అలంకరించుకుంది. పెండ్లి కుమార్తె తన్ను తానే అలంకరించుకుంది. ఇంకొకరు అలంకరించనివ్వలేదు అక్కడ. నిన్ను నువ్వే శుద్ధి చేసుకోవాలి. నిన్ను నువ్వే దేవునికి సిద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! అయితే సేవకుడు చేస్తాడు ప్రార్థన. చేయడు అంటలేదు. ఎందుకంటే ఈ రోజున పరిచర్య ముందుకు వెళ్ళాలన్నా, ఆ పరిచర్యలో అక్కరలు తీర్చబడాలన్నా ధనము కావాలి కాబట్టి, నీవు ధనం ఇస్తున్నావు కాబట్టి సేవకుడు ఖచ్చితంగా నీ కోసం చేస్తాడు. కానీ దాన్నే నీవు లాభసాధకంగా ఎంచుకోకూడదు. నేనేం చేసినా చెల్లుబాటు అయిపోతలే, అయ్యగారు ప్రార్థన చేస్తారులే అని లాభసాధకంగా ఎంచుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! నీకు నీవే నీకు నీవే శుద్ధీకరించబడుతూ ఉండాలి. నిన్ను నువ్వే సరి చేసుకుంటూ ఉండాలి. నిన్ను నువ్వే సరి చూసుకుంటూ ఉండాలి. నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు వచ్చి దాని మీద కట్టుచున్నాడు. కట్టుచున్న ప్రతి వాడు ఎలాగూ కట్టబడుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. నిన్ను ఒకడు కడుతున్నాడు అంటే నిన్ను కట్టేవాడు ఎలా కడుతున్నాడు నిన్ను చూసుకోవాలి. ఏం తెలుసు? నువ్వు బాగున్న భక్తుడు, విశ్వాసి, మంచి విశ్వాసు అని చెప్పి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన కట్టుకుంటా వెళ్ళిపోతున్నాడు. కట్టుకుంటూ వెళ్ళిపోతుంటే నీవు సరిగా నీ హృదయములో కుళ్ళిపోయావు. నీ మనసు కుళ్ళిపోయింది. హృదయం చెడిపోయింది. కుళ్ళిన హృదయంతో నువ్వు ఉన్నావు. నువ్వు చూడటానికి పైన చక్కగా కనపడుతున్నావు. నిన్ను కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు సేవకుడు. అయితే దేవుడు నీ హృదయాన్ని చూసి నాకు అక్కర్లేదు అని తట్టాడు అనుకోండి. హెచ్చు తగ్గులు ఉన్నాయి. టాపీ వాడు ఏం చేస్తాడు? టాపీతో కోణం ఎక్కువ వచ్చిందండి, ఏం చేస్తాడు? కొడతాడు. కోణం కొడతాడు. కొట్టినప్పుడు ఏమవుతుంది? రాయి చెక్క పడుతుంటుంది. ఆ రాయి ఆ దెబ్బ తట్టుకోలేక రాయి పడిపోతే పతనమే. నీ ఆత్యాత్మిక స్థితి పతనం అయిపోయినట్లే. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రియులారా, కట్టేవాడు ఎలా కడుతున్నాడో కూడా నువ్వే చూసుకోవాలి. నీకు నువ్వే స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే సేవకుడు తెలీదు నీ హృదయాంతరంగంలో ఏముందో. లోపల నువ్వు కులిపోయి ఉన్నావు అన్న విషయం తెలియదు. బయటకు చూస్తే అయ్యగారు, ఇదిగోండి అయ్యగారు బాగున్నారా? ఇదిగోండి మీకోసం కానుక తెచ్చానండి, మీకోసం ఇస్తున్నానండి, మీరు నా కోసం నిత్యం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇదిగోండి ఈ కానుక మీకు ఇస్తున్నానండి. ఆ కానుక ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? చూసుడా, అది తెలియదుగా. రెండోది, నువ్వు ఏ మనసులో ఇస్తున్నావో తెలియదుగా. నువ్వు ఏం చేసి వచ్చి దేన్ని విడిపించుకోవడానికి నువ్వు ఆయన ఇస్తున్నావో తెలియదు. నా కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. వాక్యానుసారమైన జీవితం నీలో లేకపోతే, వాక్యానుసారమైన నడవడికి నీలో లేకపోతే, చూడటానికి మాత్రం మంచి విశ్వాసి, మంచి పేరుంది, అన్నిట్లో మంచి పేరుంది, కానీ నీ లోపల కుళ్ళు ఉందన్న విషయం బయటకు తెలియదే. లోపల నువ్వు కుళ్ళిపోయావన్న విషయం బయటకు తెలియదే. నీ వల్ల ఎవరికి ఉపయోగం? ప్రభువుకు ఉపయోగం లేదు. ఒకవేళ కొంతమంది సేవకులు ఉండొచ్చు. నువ్వు ఎలా తిరిగిరా, ఏమన్నా చేసిరా, నేను నీ కోసం ప్రార్థన చేస్తా, నువ్వు వచ్చేటప్పుడు మాత్రం నాకు కానుక పట్టరా, నువ్వు కానుక వేయి, కానుక ఇచ్చేళ్ళు, నేను నీ కోసం ప్రార్థన చేస్తా అన్నాడు అనుకోండి. నువ్వు ఏం చేసి వచ్చినా ఆయన అంటాడు, పర్లేదులే వెళ్ళిపో, ప్రభు క్షమించేస్తాలే,
నీ నీ పాపాలన్నీ క్షమించబడ్డాయిలే, ఆ ప్రభు క్షమించేశాడు, నేను ప్రార్థన చేశాను అంటే తీర్పు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావా? నువ్వు ఎవరిని చూస్తున్నావు? నీ పాపాలు ఎలా క్షమించబడతాయి? సేవకుడు నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్తే ఎలా క్షమించబడతాయి? దేవుడు యొక్క మాట ఇచ్చి నేను వారిని క్షమించాను అంటే తప్ప ఎలా? దేని లాభసాధకంగా ఎంచుకోవాలి? దైవభక్తిని లాభసాధకంగా ఎంచుకోవాలి. దేనికి లాభసాధకంగా ఎంచుకోవాలి? నీవు నాణ్యమైన భక్తి, క్వాలిటీ కలిగిన భక్తి చేయి. ఆ క్వాలిటీ కూడా నాణ్యమైన భక్తిలో నీవు నిలబడు. నిక్కచ్చిగా ఉండు, రోషము కలిగి ఉండు. ఏలియా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అంటే, ప్రభువా నేను ఒక్కరిని నీ కోసం రోషము కలిగి ఉన్నాను. రోషం కలిగి ఉండు. నా ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆ భక్తి లాభసాధకంగా ఉండాలి. ఆ భక్తి ఎలా ఉండాలి? అది లాభసాధకంగా ఉంటుంది. సంతృప్తి సహితమైన భక్తి. నీవు చేసిన పనిలో తృప్తి చెందాలి. ఆ తృప్తి నీకు సంతృప్తిగా ఉన్నప్పుడు అది దాని లాభసాధంగా ఎంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయ. కింద వచ్చినామండి. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు అసలు మూలం అది. సమస్తమైన కీడులకు మూలం ధనాపేక్ష. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ధనాపేక్ష ఉన్నంత కాలము కూడా దేవునికి దూరం తప్ప దేవుని దగ్గర అవ్వలేదు. వాళ్ళ హృదయం చెడిపోతూనే ఉంటుంది. వాళ్ళ హృదయం కుళ్ళి పట్టేస్తూ ఉంటుంది. దేవునికి దూరం అయిపోతూనే ఉంటుంది. సమస్త కీడులకు మూలం ఏంటంటే ధనాపేక్ష. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చెడు మార్గములో అభివృద్ధి చెందుతున్నట్లు కనపడుతూ ఉంటుంది మనకి. చెడు మార్గాల్లో మనం వెళ్తున్నాం అనుకో, అది ఎంతో అభివృద్ధి చెందినట్లుగా, ఎంతో వృద్ధి అయినట్లుగా, ఎంతో సంపాదించుకున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. కానీ చివరికి అది మార్గములను తమకు తామే నాశనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మార్గాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు. వాళ్ళ జీవితాన్ని వారే నాశనం చేసుకుంటారు. చెడు మార్గంలోకి వెళ్తే ఎంతో అభివృద్ధి చెందినట్లుగా కనపడినట్టుగా కనిపిస్తూ ఉంటది. అపవాది యొక్క మార్గం అది. ఆశ కలిగిస్తుంది. ఇదిగో వృద్ధి చెందిన, ఇదిగో ఇంకా 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 నువ్వు ఆశీర్వంతుడు అయిపోతున్నావు, నువ్వు ఇంకా ధనవంతుడు అయిపోతున్నావు అని చెప్తుంది. కానీ నీ మార్గాన్ని నీవే చేరుకుంటున్నావని, నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటున్నావని, మొత్తము నాశనం అయిపోయిన తర్వాత కానీ నీకు తెలిసి రాదు. అప్పటికి తిరిగి కోలుకోలేని స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. కోలుకోలేని స్థాయికి వెళ్ళిపోతావు. ప్రభు కూడా క్షమించే స్థాయిలో నీకు ఉండదు. క్షమాపణ దొరకదు. క్షమాపణ దొరకదు. ఒకడు ఏడ్చాడండి. వాడు ఆశీర్వాదం పొందగోరి జాగ్రత్తగా వెతికాడంట. జాగ్రత్తగా వెతికాడు, కానీ వాడికి దొరకలేదు. ఎవరు? ఏశావు, యాకోబు యొక్క అన్న ఏశావు. ఈ ఏశావు ఏం చేశాడు? ఆశీర్వాదం పొందగోరి జాగ్రత్తగా వెతికాడంట, కానీ అది పొందలేకపోయాడు. నిజమే పిల్లారా, పొందలేకపోయాడు. పోగొట్టుకున్న ఏదైనా అంతేనండి, పొందుకోలేదు. అవకాశం ఉంది అనుకున్నప్పుడే, అవకాశం ఉన్నాగానే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం కుమ్మరించుకొని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి మారు మనసు పొంది. ఎందుకంటే దోషికి క్షమాపణ ఉంది, కానీ దోషికి క్షమాపణ ఉంది, కానీ నీతిమంతుడికి క్షమాపణ లేదు. నీతిమంతుడు తప్పిపోతే క్షమాపణ లేదు. దోషి తన తప్పు తాను తెలుసుకుని పరిశుద్ధంగా మార్చబడితే క్షమాపణ. కాబట్టి ప్రియులారా, ఆ క్షమాపణ కూడా మనకు దూరం అయిపోతే
ఇక ప్రభు క్షమించలేని స్థాయికి మనం వెళ్ళిపోతే ఇంకంతకు మించిన దౌర్భాగ్య స్థితి ఇంకేముండదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. నాశనం తనకు తానుగానే నాశనం తెచ్చిపెట్టుకుంటాడు. అందుకే ఆ చెడిపోయిన అంజూరమును బట్టి తన మార్గాలను చెరుపుకున్న ఆ అంజూరాన్ని మన ముందు చూపించి మనతో ప్రభు హెచ్చరిస్తున్నాడు. మనతో హెచ్చరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి రెండవ గంపలోది మంచి అంజూరపు పండు. రెండో గంపలో ఏముందండి? మంచి అంజూరపు పండ్లు. చూడండి, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 10, 11 వచనాలు ధ్యానించుకున్నాం. అప్పుడు చెట్లు వచ్చి అప్పుడు చెట్లు వచ్చి మమ్మల్ని ఏలుమని మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజులై ఉండి చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగిసలాడుతూ ఇటు అటు ఊగిసలాడుతూ నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ అధికారం వచ్చింది. అధికారము కోసం అవన్నీ వచ్చి మమ్మల్ని ఏలు, మా మీద పరిపాలించు, నిన్ను రాజుగా మేము చేస్తాం. చిన్న స్థాయి ఏదన్నా చిన్న లీడర్షిప్ వస్తే చాలు. అంత ఇంత కాదండి అరవుడి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు దేవుని సన్నిధికి వెళ్ళినోడే, అప్పటి వరకు విశ్వాసకు ఉన్నోడే, అప్పటి వరకు ఎంతో భక్తిగా ఉన్నోడే, వాడికి చిన్న పోస్ట్ వచ్చింది అనుకోండి, అయ్యా ఏంటి మొన్న ఆదివారం గుడికి రాలేదయ్యా, ఎప్పుడు మానవులు కాదు. అయ్యగారు ఎక్కడ ఖాళీ ఉంటుందండి? ఎక్కడ ఖాళీ ఉంటుంది? అసలు ఖాళీ ఉండట్లేదండి. ఈ మనం పలానా పోస్ట్ మనకు వచ్చిందా, పలానా పార్టీలో పలానా పోస్ట్ వచ్చిందా, అసలు ఖాళీ ఉంటుంది అయ్యగారు, ఖాళీ చూసుకుని వస్తాలేండి. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా. చూడండి, ఒకప్పుడేమో మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా మందిరం దగ్గర పరిగెలు పడి ప్రభా 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 ప్రభు అని పాదాలు పట్టుకొని అడిగి, సరే ఆయన కరుణించి ఏదో ఒక స్థాయి నీకు ఇచ్చాడు. ఇక ఆ స్థాయిని పట్టుకొని అంతకు ముందున్న స్థాయి మర్చిపోవటమే కాదు, ఏకంగా ప్రభు సన్నిధినే మర్చిపోతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఇక్కడ అంజూరపు చెట్టు చెప్తుంది, అంజూరపు చెట్టు నువ్వు మా మీద రాజువై ఉండు అంటే ఏమంటుంది తెలుసా? నేను ఊగిసలాడుతూ అటు ఇటు నేను ఉండాలా? నా మాధుర్యము, నా మంచి ఫలములను నేను ఇయ్యకుండా ఉండాలా? అంజూరపు చెట్టు అండి ఇది, ఫలించే అంజూరపు చెట్టు, ప్రభు కోరుకున్న అంజూరపు చెట్టు. తన మాధుర్యమును, తన ఫలములను, మంచి ఫలములను ఇవ్వకుండా ఉండే చెట్టు కాదండి ఇది. దేవునికి మహిమ కలుగునుగా. క్వాలిటీ కలిగిన భక్తి ఇది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని స్థానం దేవునికి. మాధుర్యం నాకు ఇచ్చాడు, ఈ మాధుర్యం ఇచ్చాడు. ఈ మాధుర్యాన్ని నేను ఆయన సన్నిధిలోనే ఉంచుకోవాలి, ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవాలి. నేను మంచి ఫలాలు ఫలించాలి, నా ప్రభు కోరుకున్న ఫలాలు నేను ఫలించాలి. ఇది ఒక అంచురం, ఒక స్వభావం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతే అంటారా? కాదండి. ఈ అంజూరము పుండ్లను బాగు చేస్తుంది, రోగాలను బాగు చేస్తుంది, రక్తహీనతను బాగు చేస్తుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే బలహీనతల నుంచి స్వస్థత చేకూరుస్తుందండి. ఈ అంజూరము స్వస్థత చేరుతుంది. శరీరంలో ఉండే విషతుల్యమైన పదార్థాలను సైతము వాటిని తొలగిస్తుంది. భయంకరమైన టాక్సిల్స్, మన బాడీలో ఉండే టాక్సిల్స్ సైతం నిర్మూలన చేస్తుంది. ఎముకలు సైతము వాడు బలపరుస్తుంది. కాల్షియం ఎక్కువ అండి, ఎముకలు సైతం బలపరుస్తుంది అంజూరం. దేవునికి మహిమ కలుగునుగా. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం అంజూరమును తినాలి. ఎన్నో పోషక విలువలు కలిగిన అంజూరం ఇది. అంటే మనము మంచి ఫలాలు ఫలిస్తమే కాదు, అనేకులకు మనము
మాదిరికరంగా ఉండటమే కాదు, అనేకులకు మనం ఉపయోగపడాలి. అనేకుల యొక్క ఆకలి తీర్చగలడానికి మనం మారిపోవాలి. అనేకులను ప్రభు తట్టు నడిపించడానికి, అనేకులను ప్రభు తట్టు నడిపించటమే కాదండి, అనేకులకు మాదిరికరంగా మనం ఉండటమే కాదండి, అనేకులకి మనమే వాళ్ళ ఆకలి తీర్చే పనులకు మారిపోవాలి. ఇది ఒక అంజూరం మంచి అంజూరము చేసే పని ఇది. మరి ప్రభు యొక్క ఆకలిని తీర్చే అంజూరం, ప్రభు యొక్క కోరికను తీర్చే అంజూరం, ప్రభు నిన్ను ఏ విధంగా కోరుకున్నాడో, ఏ ఫలాలు ఫలించాలని కోరుకున్నాడో ఆ ఫలాలు ఫలించే అంజూరం అనేది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభువు కోరుకున్న ఫలాలు ఫలించే అంజూరం, శ్రేష్టమైన అంజూరం, మంచి పక్వానికి వచ్చిన అంజూరం, బాగా పండిన అంజూరం. అన్ని స్వస్థలు ఉన్నాయి, కృపలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి, మత్కార్యాలు ఉన్నాయి. అన్నీ కూడా పొందుకొని ఇంకను ఫలిస్తూ అనేకులను ప్రభు తట్టు తిప్పగలిగిన అంజూరం అండి ఈ అంజూరం. దేవునికి మహిమ కలుగునుగా. అంతగా ఫలించే అంజూరముగా నీవు మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనపడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు వంటి మిక్కిలి మంచి ఫలములు అంజూరపు పండ్లు నాకు కనపడెను. 2వ గంపలో జబ్బైనవి అంజూరపు పండ్లను, అవి తినసఖ్యము కానంతగా కుళ్ళిపోయినవి కనపడాను. మరి నువ్వు ఏ అంజూరానివో నాకు తెలియదు, కానీ నా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చు అంజురముగా నీవు మార్చబడదువు గాక. ఆయన యొక్క ఆకలి తీర్చే అంజురముగా మార్చబడదువు గాక. అనేకులను ప్రభు తట్టు మళ్ళించి అంజురముగా మార్చబడదువు గాక. అనేకులకు ఆదర్శంగా అనేకుల యొక్క ఆకలి తీర్చే అనేకులను ప్రభు దగ్గరికి నడిపించడానికి నీవే అనేకులు ఆహారం అయిపోయే అంజూరముగా మార్చబడదువు గాక. అనేకులు స్వస్థతలు, రోగాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిపించే అంజూరముగా నీవే మార్చబడదువు గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన.